ఇవాళ మరొక చిన్న కథ, అదే కొంచెం ఇష్టం కొంచెం కష్టంలోనిది. పేరు పిచ్చబొట్టు. మా రత్న ఓ రోజు చెప్ప పెట్టకుండా 11ంటికి వచ్చింది. దాని వెంట దాని కూతురు దీప్తి. 14 ఏళ్ళు ఉంటాయి దానికి. పిల్ల చక్కగా తేలి చూడముచ్చటగా ఉంది. రత్న, అందరిలో నిన్ను మించిపోయేలా ఉంది నీ కూతురు అన్నాను. నేనన్న మాటకి సంతోషిస్తారు ఎవరైనా. పిల్ల బిక్కమొహం వేసింది. తల్లి ఏడుపు మొదలుపెట్టింది. ఏదో సీరియస్ విషయమే అనుకుని మంచినీళ్ళు ఇచ్చి, చెప్పు ఏమిటి విషయం అన్నానో లేదో బోరున ఏడ్చింది రత్న. తల్లిని చూసి పిల్ల కూడా ఏడ్చింది. ఏడ్చే వాళ్ళని ఊరుకోమనే అలవాటు లేదు నాకు. మనం ఊరుకోమన్నా ఊరుకోరు. మనసులో బాధ తీరిపోయాక వాళ్ళే ఊరుకుంటారు. ఈ రత్న మాకు దూరపు చుట్టం. వాళ్ళ ఆయన పెద్ద ఆఫీసరు. ఆయన్ని ఆ మధ్య ఓ ఏడాది కోసం నాగాలాండ్ ట్రాన్స్ఫర్ చేశారు. పిల్ల చదువు పాడవుతుందని ఆయన ఒక్కడే వెళ్ళాడు. 4 నెలలు గడిచేసరికి తిండి సరిగ్గా అమరక ఆయనకి సుస్థి చేసింది. అత్యవసర పరిస్థితుల్లో పిల్లని అమ్మమ్మ దగ్గర వదిలి రత్న మొగుడు దగ్గరకు వెళ్ళింది. ఈ బాధ్యత నాకొద్దు మొర్రో అని మొత్తుకుంది అమ్మమ్మ. మరెలా, అవసరం కదా అని తల్లకి నచ్చచెప్పి పిల్లకి బుద్ధి చెప్పి వెళ్ళింది రత్న. ఇప్పుడు తిరిగి వచ్చింది. వాళ్ళ ఆయన ఇంకో నెల తర్వాత వస్తాడు. ఇంతవరకు తెలుసు నాకు. ఇప్పుడు ఈవిడ ఎందుకు ఏడుస్తుందో మాత్రం తెలియదు. ఏడిచి మొహం కడుక్కుని వచ్చింది రత్న. ఇదేం నిర్వాకంలో చేసిందో చూడు అత్తయ్య అంటూ కూతుర్ని గుంజి ముంజేతుల దాకా ఉన్న దాని డ్రెస్సు పైకి లాగి చూపించింది. చేతి మీద రండీర్ అని పచ్చబొట్టు. అదే ఇప్పటి భాషలో చెప్పాలంటే టాటూ. ఏమిటే ఇది అంటే చెప్పింది. దీప్తి అప్పుడెప్పుడో ప్రేమలో పడిందిట. తల్లి అటు వెళ్ళగానే పిల్లకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. పెద్దది అమ్మమ్మ కళ్ళల్లో కారం కొట్టి పార్కులకి సినిమాలకి తిరగటం. అంతటితో ఆగినా బాగానే ఉండేది. అదేదో ఎగ్జిబిషన్కి వెళ్ళి దీని పేరు వాడు, వాడి పేరు ఇది పచ్చ పొడిపించుకున్నారు. ఒళ్ళు మండిపోయింది నాకు. పిల్లబోందవి, నీకప్పుడే ప్రేమ ఏమిటి అని కోప్పడ్డాను. నా పిచ్చి కానీ ప్రేమకి వయసుతో ఏం పని? ఏ పార్కులో చూసినా బొడ్డూడని ప్రేమదంటలే కనిపిస్తున్నారు కదా చెట్ల చాటున. ఇప్పుడు సెల్ ఫోన్లో కప్పులు చెప్పుకొని ప్రేమ వలక పోసేసుకుంటున్నారుగా. నువ్వు బాగానే ఉంది. పిచ్చివాడి పెళ్ళికి పచ్చి తాగుబోతు సాక్ష్యం అన్నట్టు ఉంది. ఇంతకీ ఆ పిల్లాడెవరు? ఏం చేస్తున్నాడు? చదువా వ్యాపారమా అన్న. ఏమో మరి, ఇద్దరికి గొడవలు వచ్చి విడిపోయారట చెప్పింది. ఏ ముహూర్తాన రండీర్ అని వేయించుకుందో కానీ ఆ పేరు సార్థకం చేసేశాడు. లేడీలా పారిపోయాడు. ఇది అత్తయ్య సంగతి. ప్రేమ విరగడ అయిపోయింది కానీ ఈ పిల్ల పచ్చబొట్టు మిగిలారు. ఇంకో 4 రోజులు వీళ్ళ నాన్న వస్తారు. ఆయన అసలే దూర్వాసుడు. మా అమ్మని నన్ను దీన్ని ఉతికి అంటేస్తారు అని మళ్ళీ ఏడ్చింది. ఏడవకు, ఏడిస్తే పచ్చబొట్టు చెరిగిపోతుందా అని ఓదార్చాను. పోదు కనుకనే ఈ ఏడుపు. నెట్లో చూశాను. టాటూలు చెరిపేసుకోవచ్చుట. ఆ క్లినిక్ ఇక్కడికి దగ్గరలోనే ఉందిట. నాకు భయంగా ఉంది. నువ్వు తోడు రావా అంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో ప్రతిదానికి విరుగుడు ఉంది. అలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే నాకు చాలా కుతూహలం. అదేమిటో చూద్దాం అని బయలుదేరా. ముగ్గురం వెళ్ళాం. క్లినిక్ పేరు రాసి ఉంది బోర్డు మీద. టాటూలు వేయబడును, వేసిన టాటూలు తొలగించబడును అని ఇంగ్లీష్లో రాసి ఉంది. లోపలికి వెళ్ళాం. ఏసీ రూము, రిసెప్షనిస్టు, కుర్చీలు అంతా డాబుసరిగా ఉంది. కన్సల్టేషన్ ఫీజు తీసుకుని కూర్చోమంది. కూర్చున్నాం. గోడ మీద వీపుకి చేతులకి కాళ్ళకి అరంగుళం ఖాళీ లేకుండా టాటూలు వేయించుకుని వయ్యారంగా నిలబడ్డ అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి. కాసేపటికి మమ్మల్ని లోపలికి పంపించారు. డాక్టర్ నవ్వుతూ పలకరించింది. విషయం తెలుసుకుని దీప్తిని మమ్మల్ని ముక్కచివాట్లు పెడుతుందేమో అనుకున్నా. అదేం లేదు, నవ్వుతూ విన్నది. అంతేకాదు, కొంతమంది పిల్లలు మెడ మీద నడుము మీద వేయించుకుంటారు, మళ్ళీ రిమూవ్ చేయమంటారు. అక్కడ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కష్టం. మీ అమ్మాయి చేతి మీద వేయించుకుంది. వెరీ క్లెవర్ గర్ల్ అని మెచ్చుకుంది. మరి ఈ మేధావి పచ్చబొట్టు తీసేస్తావా అంటే ఈజీగా తీసేస్తా అంది.
దానికి ఎంత ఫీజు అవుతుందో చెప్పింది. నాకు నోరెండిపోయింది. రత్నకి మొహం తిరిగి పడిపోయినంత పని అయింది. ఆవిడే మా ఇద్దరికి మంచినీళ్ళు ఇచ్చింది. డబ్బు సరే ఎలాగో తెస్తారు, కానీ ఆ పచ్చబొట్టు చెరపటానికి 5-6 సిట్టింగ్స్ పడుతుందిట. ఒక్కో సిట్టింగ్కి మధ్య కనీసం 10 రోజులు గ్యాప్ ఉండాలట. ఈలోగా వాళ్ళ నాన్న వచ్చి చాకిరేవు పెట్టేస్తాడు. మళ్ళీ బోరున ఏడ్చింది రత్న. అత్తయ్య, పోనీ ఈ పచ్చబొట్టు చెరిగిపోయేదాకా దీన్ని మీ ఇంట్లో ఉంచుకోగలవా? నేను వీళ్ళ నాన్నకి ఏదో స్టోరీ చెబుతాను అంది. నాకు భయం వేసింది. అసలే ఇది తింగర పిల్ల. మళ్ళీ ఏదైనా నిర్వాకం చేస్తే వీళ్ళ నాన్న అరుంధతి సినిమాలో విలన్లాగా వదలబొమ్మాళి అని నా వెంట పడితే నేను ఏ గంగలో దూకను? అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. అందుకే నా వల్ల కాదు, ఈ పచ్చబొట్టు వ్యవహారంలో నేను దూర్చను అని చెప్పేశాను. రత్న దిగాలు పడిపోయింది. డాక్టరు మరో ఉపాయం చెప్పింది. ఈ పచ్చబొట్టు చెరపకుండా డిజైన్లా మారుస్తాను. అలా అయితే ఖర్చు తక్కువ, ఒక్క సిట్టింగ్లో అయిపోతుంది అంది. రత్నమొహం వికసించింది. అలాగే కానివ్వమంది. పిల్లని అక్కడ వదిలేసి మేము ఏటీఎంకు వెళ్ళి డబ్బు డ్రా చేసి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని దానికోసం పార్సిల్ చేయించుకుని క్లినిక్కి వెళ్ళాం. దీప్తి చెయ్యి ఎర్రగా ఉంది. మొహం కూడా వాడిపోయింది. చేతి మీద అది వరకు రణ్ధీర్ స్థానంలో డ్రాగన్ బొమ్మ ఉంది. ఏమీ బాగాలేదు. ఆడపిల్ల చేతికి ఆ బొమ్మ వికారంగా ఉంది. మా అసంతృప్తిని గమనించింది కాబోలు. నా దగ్గర బ్రహ్మాండమైన డిజైన్లు బోలెడున్నాయి. మరి ఉన్నదాన్ని దిద్దటం కదా. కనీసం పొడి అక్షరాల్లో RD అని వేయించుకుంటే ఫ్లోరల్ డిజైన్ అయినా వేసేదాన్ని. రణ్ధీర్కి ఈ డ్రాగన్ మాత్రమే సూట్ అవుతోంది అన్నది. తప్పు మనలో ఉంచుకుని ఎదుటి వాళ్ళని ఏమంటాం? డబ్బు చెల్లించి బయటపడ్డాం. వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయారు. నేను ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఓ ఆటో ఆగింది. అందులోంచి ఓ కుర్రజంట దిగారు. టాటూలు వేసే క్లినిక్ ఎక్కడండి అని అడిగారు. చూపించా. వాళ్ళు దిగిన ఆటోలో ఎక్కి ఇంటిదోవ పట్టాను. ఆ పిల్లలు పిచ్చబొట్టు, అదేలేండి పచ్చబొట్టు కోసం కాబోలు వెళ్ళారు. ఇదండి పిచ్చబొట్టు కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ పొత్తూరి విజయలక్ష్మి.